యేసుక్రీస్తు ప్రభువు సర్వమానకోటి ప్రజలందరి పాపము నిమిత్తము ఆకాశము స్వర్గమును నిత్యజీవును మహాలోకమును ఉన్నతమైన లోకమును విడిచి వచ్చిన దేవుడు అండి యేసు ప్రభు. ఆయన దివ్య దేవుడు, ఆయన సత్యదేవుడు, ఆయన నిజదేవుడు, ఆయన నిజరక్షకుడు, లోకరక్షకుడు, ఆత్మరక్షకుడు, జగద్రక్షకుడు. ఆయన మహాపట్టణమందు పుట్టిన దేవుడు, మహారాజ్యమందు ఉన్న దేవుడు. ఆయన దావీదు పట్టణమును మహాపట్టణములో ఆయన బెత్లెహేము ఒక గ్రామంలో ఆయన పుట్టాడు. ఎందుకనగా సమస్త జనుల పాపములు ఆయన మోయవలసి ఉంది. ఆయన మోయుటకు వచ్చాడు, దిగి వచ్చాడు. ఆయన ఎక్కడో ఉన్న ఆయన ఒక కన్యకను ఎంచుకొని ఆమె కడపున ఆయన పుట్టాడు. ఆమె గర్భం నుండి ఆయన బయటికి వచ్చాడు. ఎందుకనగా మన ప్రజలందరి పాపములు, ప్రతి మనిషి ఆయన ద్వారా పుట్టిన వారము, ఆయన పిల్లలు, ఆయన కుమారులు కాబట్టి ఆయనే తయారు చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఆరు మనిషి గర్భఫలం ఇచ్చి ఆయన పిల్లలకు తయారు చేసి పుట్టిస్తున్నాడు. కాబట్టి ప్రజలందరి పాపము నిమిత్తం, అపరాధం నిమిత్తం, దోషం నిమిత్తము దావీదు పట్టణమందు నేను రక్షకుడు మన కొడుకు పుట్టి ఉన్నాడు. ఈరోజు ఆయన పుట్టి ఉన్నాడు, వచ్చాడు 2000 సంవత్సరాల కిందట. ఎందుకు? మనందరి కోసం ఆయన వచ్చాడు. ఎందుకంటే అందరికీ దేవుడు ఆయనే, అందరికీ ప్రభువు ఆయనే, అందరికి రక్షకుడు ఆయనే, అందరికీ సత్యదేవుడు, న్యాయమని మహాదేవుడు, దేవాది దేవుడు, జీవగల దేవుడు ఆయనే. ఆయనే సమస్త జనులకు నిజ దేవుడు. ఆమె అందుకని దిగి వచ్చాడు. ఆమె